ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మా ఇంటి మణిదీపం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ప్రవేశపెట్టిన మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా బుగ్గపాడులో ఆడపిల్లల తల్లిదండ్రులను సన్మానించి స్వీట్ బాక్స్ ను ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ ఆడపిల్లలను పుట్టనివ్వాలి, పెరగనివ్వాలి, చదవనివ్వాలి అనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గొప్ప మనసుతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రతి బుధవారం జిల్లా అధికారుల సమక్షంలో మా ఇంటి మణిదీపం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. నేటి సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అరాచకాలను అడ్డుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని వారు కోరుకున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మగవారికి సమానంగా మహిళలు రాణిస్తున్నారని, చిన్ననాటి నుండే ఆడపిల్లలను ప్రోత్సహించాలని, ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులను కోరుకున్నారు. కలెక్టర్ గారికి వందనాలు, నమస్కారాలు. ఈ ప్రోగ్రాంకి జరిపించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే కలెక్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తాను. మాట్లాడింది ఇప్పుడు కూడా నేను ఒకళ్ళు అది ఇది అనేసరికి అమ్మాయి కొద్దిగా ధైర్యశాలి ఏం కాదు మాట్లాడు ఇవన్నీ చూడదు నువ్వు మామూలుగా మాట్లాడు. స్టార్ట్ చేసి చాలాసేపు అవుతుంది నువ్వు చెప్పడం రేటు. కలెక్టర్ గారు ఈ కార్యక్రమం జరిపించినందుకు మా ఇంటికి ఖమ్మం జిల్లాలో ఖమ్మం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆడపిల్లల్ని మనం వాళ్ళని ఒక గొప్పదనాన్ని వివరించాలనే ఉద్దేశంతో ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల పుడితే ఈ రోజున భారంగా చూసే పరిస్థితుల్లో వాళ్ళని ప్రోత్సహించాలి, ఆడపిల్ల విలువ ఆ కుటుంబానికి తెలిసేలా మనం కూడా చక్కటి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో మన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు రాష్ట్రంలో వినూత్నంగా మా ఇంటి మా పాప మా మహాలక్ష్మి ఇంటికి మా మహాలక్ష్మి పుట్టిందనే సంతోషం ఈ రోజున వాళ్ళ యొక్క ఆడపిల్లలు పుట్టిన ఇళ్లలో కలగాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ప్రతి బుధవారం ప్రతి జిల్లా అధికారులని ఆడపిల్ల పుట్టిన ఇంటికి వెళ్ళి సందర్శించి వాటిని అభినందన తెలియజేస్తూ ఆడపిల్ల యొక్క గొప్పతనాన్ని ఆడపాప యొక్క ఆ గొప్పతనాన్ని వాళ్ళు భవిష్యత్తులో కానీ వాళ్ళు అటు స్వాతంత్ర ఉద్యమం మొదలుకొని ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి అలాగే రాజకీయాల్లో కానీ ఇందిరాగాంధీ గారి దగ్గర ప్రధానమంత్రి ఈరోజు మనం చూసుకున్న మన రాష్ట్రపతి గారు మన దేశ తొలి మహిళ కావడం, అలా క్రీడల్లో కూడా ఎంతోమంది మహిళలు మన దేశ యొక్క కీర్తి ప్రతిష్టలని ముందుకు తీసుకుపోవడంలో వాళ్ళు ఎంతో చురుకుగా మగవారికి ధీటుగా వాళ్ళు ప్రతి రంగంలోనే రాణించి వారి యొక్క ముందుండటం, ఆ విషయాల్ని ఆ యొక్క తల్లిదండ్రులకి తెలియజేస్తూ ఆడపిల్లల్ని బంగారు భవిష్యత్తుని వారి యొక్క ప్రత్యేక శ్రద్ధను ఇంకా ముందుకు తీసుకుపోయి ఆడపిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజున ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు చాలా ఆనందంగా ఉన్నారు. ఆడపిల్ల పుట్టినందుకు వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళకి ఒక ఆడపాప ఉంది, మళ్ళీ ఒక పాప, ఇద్దరు పాపలు అయినా సరే మా ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని చాలా ఆనందంగా ఉన్నారు.
ఈ పరిస్థితి సమాజంలో ఇప్పుడు ఆడపిల్లల భారం అనుకునే పరిస్థితుల నుంచి ఈ రోజున చక్కగా వాళ్ళు ఆనందంగా మా ఇంటికి మహాలక్ష్మి పుట్టిందనే పరిస్థితికి రావడం, దాన్ని జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా అభినందిస్తూ వారి యొక్క స్వీట్లు కానీ వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు కానీ వాళ్ళకి చేపట్టడం చాలా అభినందనీయం. ఈ విధంగా సమాజంలో ఈ విధంగా ఆడపిల్లలు ఒక ఇంటికి మహాలక్ష్మి పుట్టిందనే పరిస్థితికి రావాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన నియోజకవర్గంలో 2 మండలాల్లో కూడా 2 ఆడపిల్లల్ని ఎంపిక చేయటం మన జిల్లా కలెక్టర్ గారు మన సత్తుపల్లి మండలంలో మన బొగ్గుపాటు ఎంపిక చేశారు ఒక పాపని. అలాగనే ఎంసూరు మండలంలో కూడా ఒక పాపకి ఇస్తున్నాము. ముందుగా మా ఇంటి మహాలక్ష్మి అసలు ఇది ఎవరికీ రాదు ఇలాంటి ఆలోచన. మన జిల్లా కలెక్టర్ గారికి ఆడపిల్లని పుట్టనిద్దాం, ఆడపిల్లని ఎదగనిద్దాం, ఆడపిల్లని చదివిద్దామన్న తో సారు మనసులోకి రావటం ఇది చాలా మహిళా డిపార్ట్మెంట్కే మహిళలందరికీ కూడా మంచి ఒక గౌరవప్రదమైన దానితో మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాకి తీసుకురావడం అన్నది మేమందరం కూడా ప్రతి మహిళ కూడా గర్వించడం అవుతుందండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చాక అసలు ఎలా ఉంటుంది అనుకున్నా వాళ్ళు 2 ఆడపిల్లలు అసలు ఎవరైనా ఒక పాప ఒక బాబు అనుకుంటే ఒకలా ఉంటుంది. ముందు ఒక పాప ఉంటే బాబు కావాలనుకుంటారు ఇప్పుడున్న సమాజంలో. కానీ ఆ తల్లిదండ్రులు ఇప్పుడు మీ ముందే మేము మాట్లాడుతూ ఉంటే ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ కుటుంబంలో కూడా 3 ఆడపిల్లలు, వాళ్ళ పెద్దల్లో కూడా 3 ఆడపిల్లలు ఒక బాబాయ్ ఉన్నారంట. అయినా కూడా ఆడపిల్లని కోరుకున్నారు అంటే ముందుగా వాళ్ళకి మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నానండి. అదేవిధంగా మా ఉద్దేశం ఏంటంటే ఇవాళ మనం పొద్దున్న లేస్తే ఎన్నో న్యూస్ పేపర్లలో చూస్తున్నాం, మనం ఆడపిల్లల మీద జరిగే అరాచకాలు మొత్తం చూస్తున్నాం. ఇవన్నీ అడుగంటాలంటే ముందు ఆడపిల్లని పుట్టనిద్దాం, ఆడపిల్లని ఎదగనిద్దాం, ఆడపిల్లని చదవనిద్దాం. ఆ విధంగా ప్రతి ఇక నుంచి ఈరోజు ఒక ఈ ప్రోగ్రాంకి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీకారం చుట్టారు. మన నియోజకవర్గంలో మన సొంతపల్లి మన జిల్లా స్పెషల్ ఆఫీసర్ గారి ద్వారా వాళ్ళకి ఒక ప్రశంసా పత్రము, ఒక స్వీటు, షాలు 2 కప్పడం కూడా పంపించడం అనేది ఒక డిస్టిక్ ఆఫీసర్లు పంపించారంటే మన సొంతపల్లి అంతా కూడా మరి ఒకసారి మన స్పెషల్ ఆఫీసర్ గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, మా మహిళా డిపార్ట్మెంట్ తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.